ఇదే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఒకసారి ఆ ఫోన్ లో ఉంటది. ఈయనే మాట్లాడిండు. ఏమన్నాడు? ముఖ్యం ఆయనకు నాశనకాలం దగ్గరకు వచ్చింది. ఆయనకు నాశనకాలం దగ్గరకు వచ్చింది. ఏం మాట్లాడిండో చూడు. ముఖ్యమంత్రి కాకముందుకి ఏం మాట్లాడిండు? ఇగో చూడమ్మా, ఇగో ముఖ్యమంత్రి కాకముందుకి ఏం మాట్లాడిండో చూడండి. సైలెంట్. చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న బలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే మరి ఈ సన్నాసి ఏం చేసిండు ఇప్పుడు? ఈ సన్నాసి ఏం చేసిండు ఇప్పుడు? చేసింది ఇదే కదా, చేసింది ఇదే కదా. అమ్మా ఇది అత్యంత బాధాకరం. ఇటువంటి ఘటన జరగకూడదు. ఇక్కడ ఈ ప్రజల పక్షాన నిలబడడానికే మీ అందరి సోదరుడిగా తీన్మార్ మల్లన్నగా మీరందరూ ఓట్లేస్తే గెలిచినోడిగా నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నా.